వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో అనపకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అనపకాయని ఇక్కడ చూపించిన విధంగా మనం ఒలుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అనపకాయ కుడుములకి కావాల్సిన పదార్థాలు: అనపకాయ ఇత్తులు, బియ్యం పిండి, మిరపకాయలు, కొత్తిమీర, ఉల్లాకు, ఉప్పు. కుడుములు తయారు చేసుకునే విధానం: ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒలిచిన అనపకాయ విత్తుల్ని వేసుకొని 4 to 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన మిరపకాయలు ఒక 150 గ్రామ్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని దించుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అనపకాయ ఇత్తుల్ని వడగొట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గంజు తీసుకొని అందులో 6 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని కాస్తంత గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి జల్లించుకుందాం. ఒక బేషన్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మనం కేజీ పిండి అనేది జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన చెత్త కానీ ఉండలు కానీ ఉంటే పోతుంది. మనం ముందుగానే ఉడకబెట్టుకున్న అనపకాయ విత్తుల్ని ఇప్పుడు జల్లించుకున్న పిండిలో వేసుకోవాలి. తర్వాత ఉల్లాకు తగినంత, కొత్తిమీరకు తగినంత, మనం ముందుగానే రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బేషన్ నుంచి ఒక పెద్ద గంజులోకి మార్చుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ కలపడానికి వీలు కావట్లేదు కాబట్టి ఫ్రీగా ఉండాలి కలపనీకి. అందుకే నేను ఒక పెద్ద గంజు తీసుకొని అలా బాగా కలుపుకుంటున్నా. మనం ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న నీళ్ళని కొన్ని పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మరి ఒకటేసారి పోసుకుంటే మొత్తం పిండి అనేది ఇక్కడ పల్చగా అయిపోతుంది. అందుకే మనం కొన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం కుడుములు అన్నీ చేసుకొని ఒక తట్టలో పెట్టుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకోవాలి. అందులో ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం గోలించుకోవాలి. మనం ఇక్కడ ఇప్పుడు ఆవాలు గోలినాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది మరిగాక మనం ముందుగా తయారు చేసుకున్న కుడుముల్ని మొత్తం అన్నీ అందులో పెట్టేసుకోవాలి. గంజులో పెట్టుకున్నాక మొత్తం కుడుముల్ని మూత పెట్టేసుకోవాలి. 5 to 10 minutes హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు 20 minutes అయిపోయింది. మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఉడికినలేవో చూసుకోవాలి. ఉడికినాక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన అనపకాయ కుడుములు రెడీ అయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.